మరి అక్కడ ఏం జరిగిందా, ఏం రైట్ మతలబు రైట్ జరిగిందా, ఏం మాయా మంత్రాలు జరిగినాయి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. రైట్ రైట్ సౌజన్య గారు, బండారు వంశీకృష్ణ గారు మీరేమంటారు? ఒక రకంగా వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు, చంద్రబాబుతో రాజకీయంగా విభేదించానని మాట్లాడడం, వైసీపీలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు అందరూ కూడా ఒక రకంగా షాక్కి గురైనటువంటి పరిస్థితి. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం కానీ, తర్వాత ఫ్యూచర్ అనేది వ్యవసాయం అని చెప్పడం కానీ, గతంలో ఈ పేపరు న్యూస్ ఛానల్ ఏదో పెడుతున్నారని ఇలాంటివి కూడా 2020లో ఆ టైంలో మనం చూసాం. ఆ దిశగా కూడా ఆయన ఆలోచన చేస్తున్నారనేది కూడా వినిపిస్తోంది. ఓవరాల్గా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆల్రెడీ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డితో వివరంగా మాట్లాడాను, నేను లండన్కి ఫోన్ చేసి అంటూ కూడా చెప్పారు. మీరు ఎలా చూస్తారు దీన్ని? సార్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. విజయసాయి రెడ్డి గారు ఒక సామెత ఉండే, రాజకీయాలకు సంబంధించి ఒక సామెత ఉందండి. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే అనేటటువంటి సామెత విజయసాయి రెడ్డి గారికి కరెక్ట్ గా యాప్ట్. మరొకటి, నోటికి ఏదొస్తే అది తింటే ఆరోగ్యం పాడైపోయి పోతాం, నోటికి ఏదొస్తే అది వాగితే ఏం జరిగిద్దో మరి రుజువైంది. ఇప్పుడు 1985 నుండి ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆస్తుల అటాచ్మెంట్, ఇంకోటి వచ్చేసి సూట్ కేస్ కంపెనీలు, ఈ పెద్ద పెద్ద పదాలన్నీ మా ఏజ్ గ్రూప్కి అసలు ఏంటి, ఆ పదాలు ఏంటి, వాటి మీనింగ్లు ఏంటి తెలియజేసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. ఆ తర్వాత 2014 వరకు 2019 వరకు ఒక లిమిట్ లో ఉండేవాడు. ఒక లిమిట్ అంటే అప్పటికీ కూడా విమర్శలు ఆయన హద్దు మీరేయి. ఎట్లాంటి విమర్శలు అంటే 2014-19 మధ్యలో దేవదేవుడు వెంకటేశ్వర స్వామి, పింక్ డైమండ్ లాంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తి. 2019 తర్వాత మరి మనం రోజు చెప్పుకునేది ఇటు ట్విట్టర్ అకౌంట్ చూసుకుంటే మేము ఒక పోరాటమే చేసాం. ఇతను ట్వీట్ చేసినటువంటి ట్వీట్లన్నీ కూడా ఒక బుక్ లాగా ప్రచురించి, మా సొంత ఖర్చుతోటి ఒక బుక్ లాగా ప్రచురించి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ చేసి పార్లమెంట్ ముందు నుంచున్న ఎంపీలకన్నీ ఇచ్చి ఇట్లాంటి వాటితోట మీరు రోజు పార్లమెంట్ లో, రాజ్యసభలో కూర్చొని మీరు రోజు సీట్ షేర్ చేసుకుంటుందని చెప్పి అడగదలుచుకున్నాం కూడా. అట్లాంటి విజయసాయి రెడ్డి ఈరోజు సడన్ గా నిన్న వచ్చేసి నేను రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని అంటే అది అతనికి విరక్తి బుట్టి కాదు అనేసి అయితే గట్టిగా చెప్పొచ్చు. మార్క్ మై వర్డ్స్, అతి త్వరలో విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఏదో ఒక అతిపెద్ద స్కామ్ బయటపడబోతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా విజయసాయి రెడ్డి నిన్న ప్రకటించినటువంటి వార్త. ఇంకోటి చెప్పుకుంటే, విజయసాయి రెడ్డి గారు విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ కూడా పెట్టుకున్నారు. ఫిబ్రవరి 10వ తారీఖు నుండి తను ఫ్రాన్స్, ఆయా దేశాల్లో పర్యటించడానికి పర్మిషన్ పెట్టుకున్నారు సిబిఐ కోర్టులో. మరి ఆ పర్మిషన్ వస్తుందో రాదో వేచి చూడాలి. ఈ పర్మిషన్ పెట్టుకున్న దాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవాలి. ఎందుకు పర్మిషన్ పెట్టుకున్నాడు, రిజైన్ చేయటం ఏంటి, ఇతను పర్మిషన్ పెట్టుకోవటం ఏంటి, వాట్స్ గోయింగ్ ఆన్, వెళ్తాడా, వెళ్తే వస్తాడా రాడా అనే విషయాలు కూడా ప్రధానంగా చూసుకోవాలి. ఏదైతే విజయసాయి రెడ్డి నిన్న చేసిన ప్రకటన ఉందో మాకైతే ఆశ్చర్యంగా అయితే లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు సార్. విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నేను విజయసాయి రెడ్డికి ఎంపీ పదవి ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు. కానీ 11 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని బెయిల్ మీద నడిపించి జైలుకి వెళ్లకుండా కాపాడినందుకు విజయసాయి రెడ్డికి ఎంపీ పదవి ఇచ్చారు. వాస్తవంగా విజయసాయి రెడ్డి మీద 1% సింపతి కూడా లేనప్పటికీ కూడా ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నాడు అంటే దానికి కారణం విజయసాయి రెడ్డి. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి పార్టీ స్థాపించినటువంటి సమయంలో నెంబర్ 2, పార్టీ కేసుల్లో నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో నెంబర్ 2. సార్, ఇప్పుడు ఇంకో విషయం అంటే, ఇప్పుడు టెండూల్కర్ గారు క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత జెర్సీ నెంబర్ 10 అనేది ఆయన కోసం అట్లా ఉంచేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో A2 అనే మాట కూడా విజయసాయి రెడ్డి గారి కోసం అట్లా వదిలేయాలి. రాజకీయాల్లో A2 అనే మాట, ఇక మరి వేరే వేరే విభాగాల్లో కూడా A2 అనే మాట విజయసాయి రెడ్డి గారి కోసం ఇక్కడ అట్లా వదిలేయాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి అవడానికి కారణం మరి విజయసాయి రెడ్డి. ఈ రోజు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు కాబట్టి బయటికి ఏదైనా జరగచ్చు. అదే నిన్న మా పులివెతుల మా ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ట్వీట్ చేశారు.